హలో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 డేస్ అయితే అవుతుంది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయక. పాపకి అలానే నాకు హెల్త్ అయితే బాలేదండి ఈ మధ్య. సో వీడియోస్ అందుకే పోస్ట్ చేయలేదు. ఈరోజు ఈ వీడియోలో నా డైలీ క్లీనింగ్ రొటీన్ని మీకు చూపిస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను నైటే కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకుంటానండి, ఇంటి బయట అలానే గేటు బయట. మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇల్లు అయితే తుడుస్తానన్నమాట. అలానే బయట కూడా ఒకసారి తుడిచేస్తాను. నేను చిన్న ముగ్గే వేసానండి గుమ్మం దగ్గర అలానే గేటు బయట, ఎందుకంటే వర్షం అయితే రోజు విడిచి రోజు పడుతుంది. సో మళ్ళీ పెద్ద ముగ్గు వేసినా సరే వేస్ట్ అయిపోతుంది. సో అందుకని సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసాను. బయట తుడవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసే పని బెడ్రూమ్లో బెడ్ అయితే నీట్గా సర్ది పెట్టుకుంటాను. పిల్లలు ఉన్నప్పుడైతే ఇలాంటి పనులు అస్సలు చేయలేమండి. లేచి మనకి హడావిడిగా వంట చేసుకున్నప్పటికీ వాళ్ళని రెడీ చేసినప్పటికే సరిపోతుంది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. బెడ్రూమ్లో బెడ్ కనుక సర్దితే ఇంకా ఈవినింగ్ వరకు బెడ్రూమ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో బెడ్ అయితే నీట్గా సర్ది పెట్టుకుంటే బెడ్రూమ్ అనేది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే ఇంట్లో ఉన్న బొంతలు కానీ బెడ్షీట్లు రగ్గులు ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి వాటి ప్లేస్లో పెట్టుకోవాలి. నేను ఇవి ఒక చైర్లో అయితే పెడతానండి. ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో అయితే ప్లేస్ లేదు. సో ఒక చైర్ వేసేసి ఆ చైర్లో అయితే ఇవి నీట్గా మడత పెట్టి సర్ది పెట్టేశాను. ఇంకా బెడ్ కూడా నీట్గా సర్దుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు బెడ్రూమ్ అయితే చూడక్కర్లేదు, నీట్గా ఉంటుంది. అలానే నెక్స్ట్ హాల్లో ఉన్న దివానా అయితే ఇప్పుడు సర్దుతున్నాను. వాషింగ్కి వేసానండి. ఇవన్నీ వేసేసి ఇప్పుడు నీట్గా మళ్ళీ వాటి ప్లేస్లో అవి నీట్గా సర్ది పెడుతున్నాను. ఈ మధ్య 10 డేస్ అయింది, హెల్త్ బాగాలేదు. సో అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. ఫస్ట్ పాపకైతే ఫీవర్ వచ్చిందండి, అసలు 103 వచ్చిందనమాట. ఎంత తడిగుడ్డ పెట్టి ఒళ్ళు ఒత్తినా సరే అసలు ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వలేదు. మాకు భయం వేసేసి ఇంకా పాపకి టెస్టులు కూడా చేశాము. టెస్ట్లో కూడా ఏం లేదండి, కాకపోతే ఫీవర్ అయితే కంట్రోల్ అవ్వలేదన్నమాట. తర్వాత పాపకు వచ్చిన తర్వాత నాకు వచ్చేసింది. ఇంకా పాపకి నాకు ఇంకా 10 డేస్ వరకు ఫీవరు అలానే బాడీ పెయిన్స్ అలానే కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసాయండి. పాపకు కూడా వచ్చేసాయి. ఎప్పుడు లేనిది ఫీవర్తో పాటు కాళ్ళ నొప్పులు అలానే నెక్స్ట్ దగ్గు జలుబు అన్నీ యాడ్ అయిపోయాయండి. చాలా అంటే చాలా నీరసం అయిపోయాము పాప నేను. మా అత్తయ్య అయితే వచ్చారనమాట. నా వల్ల అసలు కాలేదు, ఇంకా ఇంట్లో అయితే ఏ పని చేసుకోలేకపోతున్నాను అని చెప్తే మా అత్తయ్య అయితే ఊరు నుండి వచ్చారు. ఇంకా అత్తయ్య అయితే పాపని నన్ను బాగా చూసుకున్నారు. ఇంకా అత్తయ్య కూడా ఊరెళ్ళారండి. ఇంకా అత్తయ్య ఊరెళ్ళారని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే తను ఏంటంటే మనలాగా ఎక్కువ డీప్గా అయితే క్లీన్ చేయలేరు కదండి. వాళ్ళ ఏజ్కి ఏంటంటే వంట చేయడం పాపం వెజల్స్ క్లీన్ చేసుకోవడమే వాళ్ళకి చాలా పెద్ద పని. సో ఇవన్నీ తను చేయలేదు. ఇంకా నాకు హెల్త్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పేసి నా పని నేను ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి ఇల్లు మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాలండి, ఎందుకంటే 10 డేస్ నుంచి అత్తయ్య అంటే సరిగ్గా తుడలేరు కదా, పైన క్లీన్ చేస్తారు, డీప్గా అయితే వాళ్ళు చేయరు. సో డస్ట్ అయితే మళ్ళీ పట్టేసింది. మళ్ళీ ఒకరోజు చూసుకొని మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎలాగైనా వినాయక చవితి కూడా ఉంది కదా, ఒకసారి క్లీనింగ్ మళ్ళీ అయిపోతుంది. మనం హాల్లో దివానా సెట్ ఉన్నా లేదు అంటే సోఫా ఉన్నా సరే నీట్గా సర్ది పెట్టుకోవాలండి. అవి సర్ది పెట్టుకుంటే మనకి హాల్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది. అలానే ఎక్స్ట్రాగా ఏవైనా ఐటమ్స్ ఉన్నా అవి తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేయాలి. పొద్దున్న హడావిడిలో పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ అలానే నెక్స్ట్ దువ్వెన గ్లాస్ అవి ఇవి అనేవి అన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. నేను టీవీ యూనిట్ దగ్గర అవన్నీ పెట్టేశాను అనమాట వాళ్ళకి రెడీ చేసేటప్పుడు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా నీట్గా టీవీ యూనిట్ దగ్గర ఉన్నవన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసి అక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటాను. ఇంకా బెడ్రూమ్ అలానే హాలు బయట క్లీన్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇంకా నా కోసం నేను పెసరట్టు అయితే వేసుకుంటున్నానండి. పెసరట్టుకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. అలానే నైట్ వండిన చపాతీ అయితే ఒకటి ఉండిపోయిందండి. సో నాకు టీలో ఈ చపాతీ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి.
ఇంకా ఆ చపాతీని ముక్కలు ముక్కలుగా చేసేసి టీలో అయితే వేసేసి ఇంకా తింటున్నాను అనమాట. ఒక పెసరట్టు, ఒక చపాతీ. ఈరోజు ఫుడ్ అయితే ఎంతేనండి. మార్నింగ్ లేచిన తర్వాత నేను హాట్ వాటర్ తాగేసి అలానే క్యారెట్ జ్యూస్ కూడా తాగాను. తర్వాత ఈ ఫుడ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలానే వంట అంతా అయిపోయిందండి. పిల్లలకి వచ్చేసి బీట్రూట్ రైస్ చేసి పెట్టేశాను. అలానే మా వారికి నా కోసం క్యాబేజీ అయితే వండాను. ఇంకా వంట అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టవ్ అయితే నీట్గా ఇలా తుడుచుకుంటున్నాను. మనం డైలీ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా సరే అండి, ఇల్లు అనేది ఎక్కువ డస్ట్ పట్టి ఉండదు. సో అందుకే రెగ్యులర్గా ఇలాంటి చిన్న చిన్న పనులైనా సరే రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మన ఇల్లు ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. అదే మనం క్లీన్ చేసుకోలేకపోతే మనకి ఇప్పుడు నాకే ఉన్నానండి, సపోజ్ హెల్త్ బాగోలేదు 10 days. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మరీ డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది. డైలీ నేను క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఇంట్లో ఉండదు. చూడడానికి చిన్న పనుల్లాగే ఉంటాయండి, కానీ అవి చేయాలంటే మనకి కష్టంగా ఉంటుంది ఒకేసారి చేయాలంటే. అందుకే రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడు చూడడానికి నీట్గా కనిపిస్తుంది. మనకి బెడ్రూమ్లో బెడ్ నీట్గా ఉండడం, హాల్లో దివాన్ కట్ నీట్గా ఉండడం, అలానే కిచెన్లోకి వచ్చేటప్పటికి సింక్, అలానే స్టవ్ నీట్గా ఉండాలి. ఇలా కొన్ని ప్లేసెస్ అనేవి నీట్గా ఉంటేనే మన ఇల్లు చూడడానికి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకప్పుడు ఫీవర్ వస్తే వెంటనే తగ్గేదండి, బట్ ఈసారి ఏమైందో వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నాయంట బయట. సో ఫీవర్ అయితే ఒక 1 week చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసిందండి. ఇంకా 3 days వచ్చేసి దగ్గు జలుబు వల్ల ఇబ్బంది అయ్యాం. దగ్గర ఒక 10 days అయితే చాలా నీరసం అయిపోయాం పాప నేను జలుబు దగ్గు చేసేటప్పుడు ఒక కషాయం అయితే ప్రిపేర్ చేసి డైలీ తాగేదానండి. నేను నెక్స్ట్ వీడియోలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మనం ఎంత మెడిసిన్ వాడినా సరే కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. పాపకు కూడా తులసాకు అలానే తేనె అయితే పట్టేవాళ్ళము దగ్గు కోసం. స్టవ్ అంతా ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ ప్లేస్ అంతా చాలా అంటే చాలా శుభ్రంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెజల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సింక్లో వెజల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే సింక్ అనేది నీట్గా అలానే హైజీనిక్గా కనిపిస్తుంది. సింక్లో వెజల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసుకోవడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెజల్స్ క్లీన్ చేసుకోవడం, అలానే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత వెజల్స్, అలానే ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ వెజల్స్. ఇలా ఎప్పుడు వెజల్స్ అంటే రోజులో ఒక 4 times అయితే వెజల్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. సింక్లో ఎట్టి పరిస్థితుల్లో వెజల్స్ అయితే ఉంచనండి. నాకు అలా వెజల్స్ ఉంచడం అస్సలు నచ్చదు. ఇంకా తోమేసి ఇలా స్టాండ్లో అయితే వేసేసుకుంటాను. అలానే సింక్ కూడా నీట్గా ఒకసారి కడిగేసానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.